ఒక ధనికుడు తనకు భగవంతుడన్నీ ఇచ్చాడని, బ్రహ్మజ్ఞానం ఒక్కటి లభిస్తే తన జీవితం సంపూర్ణమవుతుందని తలచి షిరిడీకి వచ్చాడు. అప్పుడు వచ్చి ఇలా అన్నాడు, బాబా, మీరు ముముక్షువులకు తక్షణమే బ్రహ్మజ్ఞానం ఇస్తారని విని వ్యయప్రయాసలు కోర్చి వచ్చానన్నాడు. సాయి నవ్వి, నా వద్దకు అందరూ కోరికలతో వచ్చేవారే, బ్రహ్మజ్ఞానం కోరేవాడు దొరకడమే నా అదృష్టం అన్నారు. అతడు చాలా పొంగిపోయాడు. సాయి అతనితో మాట్లాడుతూనే తమకు అప్పుగా 5 రూపాయలు తెమ్మని బాలా వంటి వర్తకుల వద్దకు పంపుతున్నారు. ప్రతిసారి అతడు వచ్చి ఆ వర్తకుడు లేడనో అప్పు దొరకలేదనో ఏదో ఒకటి చెప్తున్నాడు. అదంతా చూస్తూ కూడా ధనికుడు పైసా కూడా రాల్చకుండా, బాబా నేను వెళ్ళాలి, త్వరగా జ్ఞానం ప్రసాదించండి అన్నాడు. అప్పుడు సాయి ఇలా అన్నారు, నా ప్రయత్నం అంతా అదే, కానీ నేనేమి చేసేది? జ్ఞానం కావాలంటే 1 పంచప్రాణాలు, 2 జ్ఞానేంద్రియాలు, 3 మనస్సు, 4 బుద్ధి, 5 అహంకారం, ఈ 5ంటిని భగవంతునికి అర్పించాలి. అదెంతో కష్టం కదా. నీ వద్ద నాకు అవసరమైన దానికి 50 రెట్లున్నా ఫకీరుగా నాకు అర్హత లేదు కాబట్టి అప్పు లభించదు. డబ్బే నీ పాలిట బ్రహ్మం, దానిపై మోహం నశిస్తేనే కానీ జ్ఞానం కలగదన్నారు. అంటే బాబా వద్ద జ్ఞానం ఎంత ఉన్నా అర్హత లేని వారికి అది లభించలేదు. యేసు కూడా ఇటువంటి శ్రీమంతునితోనే సూది బెజ్జంలోంచి ఒంటైనా పోగలదేమో కానీ స్వర్గద్వారంలోనికి ధనికుడు మాత్రం పోలేడని చెప్పారు. వాచ ఆత్మజ్ఞానం కోరినా లభించదు. డబ్బుపై ప్రీతి మనిషి ప్రవర్తన అంతటినీ మలిచినట్లు మోక్షత్వం మలిచినప్పుడే అది వాస్తవం అవుతుంది, జ్ఞానం లభిస్తుంది. ఫిబ్రవరి 15, 1915లో హర్దాలో సాధుభయ్య తన స్నేహితునితో కలిసి నడుస్తుండగా సాయి అతడికి ఎదురుగా వచ్చి అతడి చేతిలో పళ్ళు కుట్టుకుని వెండి పుల్ల ఉంచి అదృశ్యమైపోయారు. మిత్రుడా మాట శంకించి శ్యామకు జాబు రాశాడు. సరిగ్గా ఆనాడు అదే సమయానికి ఆ విషయం షిరిడీలో సాయి భక్తులతో చెప్పారని జాబ్ వచ్చింది. తర్వాత సాధుభయ్య షిరిడీ వచ్చినప్పుడు అతని అనుభవం బడేబాబాకు చెప్పమన్నారు. అది విని బడేబాబా ఏడుస్తూ సాయితో, మీరు నాకు డబ్బులు ఇస్తారు కానీ సాక్షాత్కారమే ఇవ్వరే కదా అన్నాడు. అప్పుడు సాయి నవ్వి, ఏం చేస్తాం, ఎవరు కోరింది వాళ్ళు పొందుతారు మరి అని అన్నారు. నిత్య జీవితంలో ధనం కోసం ప్రాకులాడుతూ ఆలయానికి వచ్చినప్పుడు మాత్రం మోక్షం కోరడం ఆత్మవంచనే కదా. మరి ఒకడు సాయిని అలానే కోరాడు. సాయి వెంటనే ఒక పిల్లవాడిని ఏ వర్తకుని నుండైనా 100 రూపాయలు అప్పుగా తెమ్మన్నారు. వాళ్ళు తమ వద్ద లేదని చెప్పి అందుకు బదులు తమ నమస్కారాలు అర్పించారు. నానాసాహెబ్ని పిలిపించి అతన్ని పైకి మడిగారు బాబా. అతడు చీటీ వ్రాసి పంపగానే వర్తకుడు 100 రూపాయలు అప్పుగా పంపాడు. సాయి మొదట ప్రశ్నించిన భక్తునితో, అంతా ఇలాగే ఉంటుంది, అర్హత కలవారికే భగవద్ దర్శనం అవుతుంది, ఉద్యోగి సంపాదకుడు అయిన సంసారికి మాత్రమే అప్పు పుట్టినట్లు. సాయి వంటి సద్గురువు మీద ప్రీతి పెరిగిన కొద్దీ భక్తులకు ధనంపై ప్రీతి తగ్గుతుంది. సాయి కూడా వారిని ఆ రీతిని అనుగ్రహిస్తారు. శ్యామ ఒకనాడు, బాబా నీవెందరికో సిరి సంపదలు ఇచ్చావు, నాకు ఇవ్వలేదేమి? నీవు కూడా చింకిగుడ్డలు వేసుకుని పాత మసీదులో గోని మీద నిద్రిస్తావు, పీనాసివి, తిండి కూడా ఇతరులను అడుక్కుంటావు, నిన్నందరూ దేవుడు అంటారు, నిజానికి నిన్నొక దేవుణ్ణి చేసింది మేమే కదా, మేము కాదంటే అడిగేది ఎవరు అన్నారు. సాయి ఎంతో ప్రేమగా, సిరి సంపదలు నీకు తగవు, నీకు ఇవ్వవలసింది వేరు అన్నారు. ఒకసారి సింధీ వర్తకుడొకడు శ్యామకు బంగారు నాణాలు సమర్పించబోతే సాయి అతన్ని కఠినంగా వారించారు. అతనికి ఇవ్వదలిచిందేమో సాయి తమ చర్యల్లో సూచిస్తూ ఉన్నారు. షిరిడీలో ఒక రామదాసి రోజు స్నానం చేసి మసీదులో విష్ణు సహస్రనామ పారాయణ చేసేవాడు. బాబా ఒకరోజు తమకు కడుపు నొప్పిగా ఉందని బజార్ నుండి సోనాముఖి అనే మూలిక తెమ్మని అతన్ని పంపారు. అతడు వెళ్ళగానే బాబా అతని విష్ణు సహస్రనామ పుస్తకం శ్యామకిచ్చి, ఇది ఎంతో శక్తివంతమైంది, ఒకప్పుడు నాకు గుండెదడ వచ్చి మరణం తప్పదనిపించింది, అప్పుడు దీన్ని హృదయానికి హత్తుకోగానే భగవంతుడే దిగివచ్చి వ్యాధి తగ్గించినట్లయింది, ఇది తీసుకుని రోజుకొక్క నామమైన భావయుక్తంగా నెమ్మదిగా చదువు, ఎంతో మేలు చేస్తుందన్నారు. శ్రీ సాయిబాబా ముస్లిం అంటారు, ఎంతమందో ఈ మధ్యన ఎక్కువ బాగాను కంట్రవర్సీలు చేసుకుంటూనే ఉన్నారు. అవన్నీ వింటుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన జీవిత చరిత్ర చదివిన వారికి తెలుస్తుంది అంతా బాగాను. అట్లాగా ఏమీ ఆయన చెప్పలేదు, మొత్తం హిందువులను ముస్లింని ఎవరినైనా సరే అన్నీ చేసుకోమని చెప్పారు. మరి ఇదంతా ఎందుకు జరుగుతోందా అనిపిస్తుంది నాకైతేను. ఏమో షిరిడి సాయిబాబాకే తెలియాలి. బాబా
ఎందుకు ఇంత కంట్రోవర్సీ, నీ గురించి ఇన్ని రకాల కథలు చెప్పుకుంటుంటే ఎందుకు ఊరుకుంటున్నావు అని రోజు అడుగుతున్నాను బాబా. ఆయన వినోదంగా తనకు రామదాసికి తగు పెడుతున్నారని తలిచి ఈ రామదాసు ముక్కొప్పి ఈ పుస్తకం నేనే దొంగిలించానని తలిచి పోట్లాడతాడు. నాకొద్దు, నేను సంస్కృతం చదవలేను కూడా అన్నాడు శ్యామ. కానీ సాయి పట్టుబట్టడంతో తీసుకున్నాడు. రామదాసి రాగానే భక్తుడు అన్నా చించినీకర్రు సాయికి వినోదం కల్పించాలని నీ పుస్తకం శ్యామ వద్ద ఉన్నదేమిటి అన్నాడు. రామదాసి ఉగ్రుడై ఆ పుస్తకం దొంగిలించడానికే అతడు బాబాతో చెప్పి తనను బజారుకు పంపాడని నిందించి పుస్తకం ఇవ్వకుంటే తల పగ్గొట్టుకొని చస్తానన్నాడు. విష్ణు సహస్రనామ పుస్తకం కోసం ఒక వంక శ్యామకు హితం చేస్తూనే రామదాసిని కూడా సంస్కరించారు బాబా. అప్పుడు బాబా ఇలా అన్నారు, నీవు రామభక్తుడివైనా ఈ గ్రంథ పారాయణ చేస్తున్నా నీ మనస్సు పవిత్రం అమలేదేమిటి? అది నీకు ఇదివరకే కంఠస్థమైపోయింది కదా, ఇక అది నీకెందుకు? శ్యామ మనవాడే కదా. నేనే అతడికి ఆ పుస్తకాన్ని ఇచ్చాను. దానిపై వ్యామోహమే ఇంత కోపానికి కారణం అయింది చూడు. ప్రశాంతంగా ఆలోచించు. డబ్బు పారేస్తే పుస్తకాలు దొరుకుతాయి. మనుషులు అలా కాదు కదా. ఇంతా చేస్తే ఆ పుస్తకం వెల ఎంత అన్నారు. ఈ సంఘటన ద్వారా ఎవరికేది అవసరమో అది వారికి ప్రసాదించారు సాయి. శ్యామకు పవిత్ర గ్రంథం, రామదాసికి వివేకం, ఈ రెండు. భక్తుని హృదయంలో తమపై ప్రీతి ఉన్న పచ్చి లౌకికుల దుస్సాంగత్యంలో జీవించక తప్పని వారిని సత్యాంగత్యంలోకి లాగుతారు బాబా. దాసుగణ్ ఇలా చెప్పాడు, నేను పోలీస్ శాఖలో పనిచేస్తూ ఉండగా నానా చంద్రకర్తో కలిసి సాయిని సందర్శించాను. సాయి నానాతో ఇతడికి తమాషాలన్నా ఉద్యోగమన్నా వ్యామోహం ఎక్కువ, అవి వదలమను అన్నారు. అంతటితో నేను తమాషాల్లో పాల్గొనటం అంటే వీధి నాటకాల్లో పాల్గొనటం మానేశాను, కానీ ఉద్యోగం వదలలేకపోయాను. ఇదంతా పోలీస్ శాఖలో పనిచేస్తున్న దాసుగణికి. ఆయన ఎప్పుడు ఆ మాట చెప్పినా చూస్తాను అనేవాడిని. దాసుగణ్ ఇలా అంటున్నారనమాట, బాబా ఇలా 10 ఏళ్ళు చెప్పి చివరికి వీడిని కొరత వేస్తే కానీ ఉద్యోగం మానడు అన్నారు. తర్వాత ఒకసారి మరో 3 పోలీసులతో పాటు నన్ను కానాబిల్ అనే పేరు మోసిన బందిపోటుపై నిఘా ఉంచారు. అతడు కనిపెట్టి ఆ 3 చంపేశాడు. నేను భయంతో శ్రీరాముని ప్రార్థించాను. కానాబిల్ నన్ను బెదిరించి విడిచిపెట్టాడు. తర్వాత అతడు ఒక కొండ ప్రాంతంలో తిరుగుతుంటే అధికారులకు తెలిపాను. పోలీసులు అన్ని వైపుల నుండి దాడి చేశారు. చాలామంది పోలీసులు కూడా మరణించారు. అతడు మాత్రం తప్పించుకున్నాడు. ఇక నాకు ధైర్యం చాలక సెలవుకై ఒక దొంగ డాక్టర్ సర్టిఫికెట్ దాఖలు చేసి సెలవు మంజూరు కాకముందే నా స్థానం విడిచి యాత్ర చేశాను. అందుకు ఉద్యోగంలో ఇబ్బంది రాకుంటే ఈసారి ఉద్యోగం విడుస్తానని గోదావరిలో నిలబడి సాయికి మొక్కుకున్నాను. అక్కడొక దొంగల ముఠా కనిపించడంతో నా ప్రయాణానికి సాకు దొరికింది. ఇంతలో ప్రమోషన్ పరీక్ష కూడా పాస్ అయ్యాను. ఇదంతా దాసుగణ్ చెప్తున్నారు. అయినా నాకు ప్రమోషన్ రాదన్నారు బాబా. తర్వాత నాకు బదిలీ అయిన చోటికి షిరిడి మీదుగా వెళుతూ బాబాకు కనిపించవలసి వస్తుందేమోనని మసూదు వైపుకు తిరగకుండా తిన్నగా పోతున్నాను. కానీ సరిగ్గా లెండి దగ్గర బాబా ఎదురయ్యారు. గుర్రం దిగి నమస్కరించాను. గణు, గోదావరి జలం చేతపట్టి ప్రయాణం చేసిందెవరు అన్నారు. అలాగే చేస్తాను కదా అన్నాను. సరే ఉండు, ఇలా చెబితే వినవులే అన్నారు బాబా. కొద్ది కాలమైంది. ఒక నేరస్తు నుండి వసూలు చేసిన జరిమానా పైకం నా సాటి పోలీసు కాజేశాడు. నాకు శిక్ష తప్పదు. ఈసారి శిక్ష తప్పితే తప్పక ఉద్యోగం విడుస్తానని మొక్కుకుని శిక్ష తప్పగానే 1903లో రాజీనామా చేశాను. దాసుగణు రాజీనామా చేశారు 1903లో. బాబా ఆ విషయం ప్రస్తావించినప్పుడల్లా నీవు నాందేడ్లో ఉండు అనేవారు. నాకు మరి భుక్తి ఎలాగా అంటే నేను పోషిస్తానులే నిన్ను అనేవారు. కనుక నేను నాందేడ్లో స్థిరపడ్డాను. మొదట కీర్తనలే నాకు జీవనం అయ్యాయి. దాసుగణ్ గారు ఇదంతా చెప్తున్నది. తర్వాత ఒక భక్తుడు తక్కువ ధరకిచ్చిన పొలమే నాకు జీవనాధారమైంది. సాయి విశ్వాసం లేని వారిని కూడా కష్టాల్లో రక్షించి భక్తిని ప్రసాదించి తర్వాత తమ సేవలోనే ముక్తి ప్రసాదిస్తారు. ఆ తర్వాత దశ మహల్సాపతిలో చూస్తాము. అతడు బంగారు పని తరతరాలుగా వంశాచారంగా వస్తున్న ఖండోబా ఆలయంలో అర్చకత్వం చేసేవాడు. సాయి అతని చేత బంగారు పని మాన్పించి అర్చకత్వము భిక్ష చేయించారు. ఇంకా తర్వాత దశ ఉపాసనీ బాబా, అన్వర్ ఖాన్ వంటి వారి జీవితాల్లో చూడవచ్చు. ఇలా క్రమపద్ధతిన సాయి తన సద్భక్తును ఉద్ధరిస్తారని
మనకి అర్థమవుతోంది కదా. అయితే ఎక్కువ మందికి అంత స్థిరమైన మనస్సు ఉండదు కనుక సాయి వంటి సద్గురు సేవ దొరికినా కొంతకాలం అయ్యాక దాన్ని విడిచి ఆయన పట్ల శ్రద్ధ కోల్పోతారు. ఈ విషయమే మామిడి పూతను ఉదాహరణగా చూపించి చెప్పారు సాయి. అయితే పరిపాకం రాకుండానే తనకై తానే ఇల్లు వాకిలి విడిచిపెట్టిన హరి హరిభావు ఫన్సేను ఆయన మరలా ఇల్లు చేర్చారు. పరిపాకం లేకుండా సన్యసించి భ్రష్టుడు కాబోయిన విజయానందుని ఎలా మందలించి రక్షించింది మనం చదువుకున్నాం కదా. సద్గురువు ఎవరిని వారి శక్తికి మించి ఆత్మపదంలోకి లాగజూడరు. అనివార్యంగా అనుభవించవలసిన కర్మఫలాన్ని సాధనంగా చేసుకుని వాళ్ళ పరిపాకాన్ని పెంచుతారు. అవసరమైతే దాన్ని తమ మందలింపుగా వినియోగిస్తారు. ఒక ఉదాహరణలో ప్రధానమైన ఆధ్యాత్మ జీవిత సూత్రాలన్నీ సాయి తెలిపారు. పూనాలో 1914లో ప్లేగు చెలరేగింది. దూబే అను భక్తుడు భయంతో షిరిడి వస్తానని మొక్కున్నాడు. కానీ తర్వాత మనసు మార్చుకుని సకుటుంబంగా సాసరవాడ వెళ్ళాడు. అక్కడ అతని పసిబిడ్డ వ్యాధితోనే మరణించింది. అతని భార్య కూడా తీవ్రంగా జబ్బుపడింది. నాటి రాత్రి సాయి దూబేకు స్వప్న దర్శనమిచ్చి మానవుడు మొక్కులు చెల్లించి తీరాలి, లేకుంటే ఇలా బాధలు వస్తాయి అని చెప్పి అతని భార్యకు నుదుట విభూతి పెట్టారు. వెంటనే దూబే నిద్రలేచి తన భార్య నుదుట విభూతి చూసి ఆశ్చర్యపోయాడు. ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సర్వం శ్రీ షిరిడి సాయినాథ్ దివ్య చరణారవిందార్పణమస్తు. బాబా ఇవాళ ఎవరు లేరు, 19వ అధ్యాయం నాకు చదువుకోవాలని అనిపించింది. నీవు చెప్పిన ఉపదేశాలన్నీ ఇందులో ఉన్నాయని చెప్పి నేను ఈరోజు 19వ అధ్యాయం చదువుకున్నాను, అధ్యాయం పూర్తి చేశాను. బాబా అందరినీ కాపాడు, రక్షించు. ఈ పిపి రెడ్డి హోంలో ఉన్న వారందరినీ కూడాను, అలాగే లోకాన్నంతటినీ కాపాడు, రక్షించు. నేను ఇప్పుడు సరస్వతి గారి సాయి మందిరంలో ఉండి నేను ఇప్పుడు ఇది చదువుతున్నాను. సరస్వతి గారు వచ్చే వరకు నేను ఇక్కడికి వస్తాను ప్రతి గురువారం అని నేను మనసులోనూ చెప్పుకున్నాను. అలాగే రాని ఇక్కడికి నా మనోవాంఛ నెరవేర్చు, శక్తిని ప్రసాదించు బాబా. పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం.